సరిజోడు చూడడానికే మన్మధుడు స్త్రీనీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం ఓ ఆశ పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం విధినైనా ఎదిరించి గెలిచే మీ ప్రేమ బంధం చందమామని సరిజోడు చూడడానికే మన్మధుడు స్త్రీనీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఏంటి ఛాన్స్ దొరికింది కదా అని ఓ నీ సూత్రాలు చెప్తున్నా నిన్నటి దాకా తలదించుకుని మాట్లాడేవాడివి ఈ రోజు ఎదిరించి ఎదురు మాట్లాడేంత ధైర్యం వచ్చిందా నీకో అప్పుడే అంత గొప్పడి అయిపోయావు నువ్వు ఇదిగో ఈ యుగతోనే పరిస్థితి ఎంత దాకా తెచ్చుకున్నావు. ఏం కూసావ్రా నిన్ను వదిలివరు వదలండమ్మా వదలండి వదలందు వీణ్ణి వదలండి వదిలివరు వదులు వదలండమ్మా వదలండి నా ముందు చేతులు కట్టుకుని నిలబడి మాట్లాడేవాడివి నన్నే ఎదిరించి మాట్లాడతావా ఉన్నది సంగతి వదలరా. అలా చేతులు కట్టుకుని నిలబడ్డాను కాబట్టి మీకు ఇలా చులకనైపోయాను. మీరు నన్ను ఇంటర్లో చూడట్లా, మీ ఇంటి దగ్గర పనిచేసే గుమస్తాలో చూస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు అలాగే ప్రవర్తిస్తున్నారా? సొంత భవనాన్ని కూడా చూడకుండా నన్ను కొట్టడానికి వస్తావా? చూడవే నాకు జరిగే మర్యాద చూడు. ఏంటి కానీ ఇలాంటి మర్యాద జరుగుతాయా? ఇక ఈ మాటలన్నీ అనవసరం. నిన్ను నమ్మి కోటిలే చేపర్లు పెట్టాను చూడు, అందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. షడప్ జస్ట్ షడప్. ఏంటి నన్ను నమ్మి పెట్టుబడి పెట్టావా? ఎవరి దగ్గరకు వచ్చి మాట్లాడారో అప్పుడే మర్చిపోయావా? నువ్వు నా దగ్గరకు వచ్చి బతిమాలితే జాలి పడి సరే అని ఒప్పుకున్నాను. అందుకేగా నమ్మకంగా నట్టేటు ముంచావు. రేయ్ పిచ్చి పిచ్చిగా వాగావంటే చంపి పారేస్తాను. నువ్వు కార్తీక్, నువ్వు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. నువ్వు వచ్చిన విషయం ఏంటి, మాట్లాడుతున్న విషయం ఏంటి? నిన్నటిదాకా తెలీదా వ్యాపారం ఇబ్బందులు పడబోతోందని? అప్పుడెందుకు మాట్లాడలేదు? ఈ టైంలో ఈ ప్రస్తావన తీసుకురావడం కరెక్ట్ కాదు. అవును, నాకు పద్ధతులు తెలీదు. పద్ధతులు తెలిసిన వాళ్ళు మీరైనా పద్ధతి ప్రకారం ఉండాలిగా. మీతో పాటు మీ కూతురు గుమ్మం దాడుతుంటే మీరు కానీ మామయ్య గారు కానీ తప్పని చెప్పారా? మీలో ఎవరైనా సరే సర్ది చెప్పి అక్కడ ఉంచారా? అంటే మీ కూతురు కాపురం కంటే మీ పంతాలు మీకు ముఖ్యం. మీ పట్టుదల కోసం కూతురు కాపురం ఏమైపోయినా పర్వాలేదు, అంతేనా? చెప్పండి. ఏమిరా కార్తీక్, నువ్వు ఏం మాట్లాడుతుండావు? వాళ్ళు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నారో తెలుసు కదా. ఇలాంటి మాటలు మాట్లాడే పద్ధతేనా ఇది? కార్తీక్, తెగేదాకా లాగటం ఎవరికి మంచిది కాదురా. కోడలతో మేము మాట్లాడి నచ్చజెప్పి పంపిస్తాం. అర్థం చేసుకుని నువ్వు పోరా. అన్నయ్య, ఎవరు ఎలా ఉన్నా ఎవరెలా ప్రవర్తించినా నువ్వొక్కడివి పార్దుని అర్థం చేసుకుని అండగా నిలబడతావనుకున్నాను. కానీ నువ్వు కూడా ఈ రోజులా మాట్లాడుతుంటే చాలా బాధగా ఉందన్నయ్య. అసలు ఇదంతా నా వల్లే. ఈ గొడవ జరగడానికి ఒక రకంగా నేనే కారణం. నిధి వచ్చి నాతో మాట్లాడిన విషయం చెప్పి అనవసరంగా పొరపాటు చేశాను. చెప్పకుండా ఉండాల్సిందే. ఏయ్ ఆపండి. ఏంటి మీరంతా అసలు ఎందుకు జోక్యం చేసుకుంటారు మీరు? ఇదే మేం మాట్లాడుకోవాల్సిన విషయం, మధ్యలో మీకెందుకు? రేయ్ ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు. నా క్యారెక్టర్ కి నా బిహేవియర్ కి ఒకరింతసేపు భరించడమే ఎక్కువ. వెళ్ళు. సరే, ఫైనల్ గా అడుగుతున్నాను, వస్తావా లేదా? రాదని చెప్తుంటే అర్థం కావట్లేదా? నీకే ఇంతమంది ఉంటే నాకెంత ఉండాలి? పంపరు కదా? సరే, లాయర్ నోటీస్ పంపిస్తాను. ఆ రూట్లోనే తెలుసుకుంటాను. ఏయ్
నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో. నీకు బంధాల విలువ తెలియదు, అందుకే రక్తం పంచి పుట్టిన తమ్ముడు తమ్ముడే కాదన్నావు. ఏం కూసావరా? వదలండి, వదలండి, చంపి పారేస్తాను నిన్ను. చంపు రా, వదలండి అమ్మా. చంపు రా, చంపు రా. నా కాలరే పట్టుకుంటావురా? చచ్చిపోయావురా నువ్వు. నువ్వే రోడ్డు మీద ఉన్నావు, నీ ఫ్యామిలీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. నీ కోపం పరుషం వాటి మీద చూపించి నా మీద కాదు. రేయ్, నిన్ను. చచ్చిపోయావురా నువ్వు. వదలరా, బామ్మర్ది. ఇప్పుడు నా మీద చేయి చేసుకుంటావా? రా, వద్దు, రా, వద్దు, రా, వద్దు, రా, వద్దు, వదలమ్మా. వదలరా, వదలమ్మా, రా, వదలరా. ఆగండి, నేను రావాలి అంతే కదా. ముందు మీరు షర్ట్ వదలండి. వదలనయ్యా, నీకు దండం పెడతాను, వదలనయ్యా ప్లీజ్. మీరు కూడా. నేను వస్తున్నాను, సరేనా? వీడింత చేశాక ఏంటి సిరి నువ్వు? దయచేసి ఈ విషయంలో ఇంకెవరు మాట్లాడకండి ప్లీజ్. కావ్య, వెళ్ళి నా బ్యాగ్ తెచ్చిపెట్టమ్మా. వదినా, పదండి. అన్నయ్య, నన్ను క్షమించండి. వదినా, సిరి, వదినా. ఏం చూస్తున్నారు? ఏం చూస్తున్నారు? నా మొహం మీద ఏమైనా కోతులు ఆడుతున్నాయా, లేక కామెడీగా కనిపిస్తున్నానా? వెళ్ళండి, వెళ్ళండి. ఛే!
నమస్తే సార్. ఏంటి సార్ ఈ టైంలో వచ్చారు? ఏ రాకూడదా? నా ఆఫీస్కి రావడానికి కూడా నాకు టైమింగ్స్ ఉంటాయా? సారీ సార్. ఇంత రాత్రైనా వీడింకా రాలేదు. ఎక్కడికి వెళ్ళుంటాడో అర్థం కావటం లేదు. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్లో ఉంది. పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదు. వీడెప్పుడు ఇంతే, ఎవడు మాట విండు. సావుకొచ్చి పడింది వీడితో. సార్ ఎక్కడున్నారు? లోపల ఉన్నారు. ఈ టైంలో నువ్వేంటి ఇక్కడ? మీకోసమే వచ్చాను. నేను ఇక్కడ ఉన్నానని నీకెవరు చెప్పారు? మీ నంబర్కి ట్రై చేశాను, స్విచ్ ఆఫ్లో ఉంది. నందుకి చేస్తే ఇంట్లో గొడవైందని చెప్పాడు. మీకు ఆఫీస్ తప్ప మరో ప్రపంచం తెలీదు. ఇక్కడికి తప్ప ఎక్కడికి వెళ్ళాలో అంతకన్నా తెలీదు. ఖచ్చితంగా ఇక్కడికే వస్తారనిపించింది, అందుకే వచ్చాను. రా కూర్చో. థ్యాంక్ యూ.
ఆలోచిస్తున్నారు? వాట్ నెక్స్ట్ అని. అంటే ఆస్తి పోయింది, మా వాళ్ళందరినీ ఎక్కడో ఉంచాల్సిన పరిస్థితి. తల తీసేసినట్టు అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఎంతో కష్టపడి బిల్డ్ చేసుకొస్తున్న ఈ బిజినెస్ని రన్ చేయగలనా, లాంచ్ చేయగలనా, అసలు ఉంటుందా లేదా అని డౌట్. అదేంటి? ఎందుకలా? సిచ్యుయేషన్స్ అలా ఉన్నాయి. అదేంటి? ఎందుకలా? సిచ్యుయేషన్స్ అలా ఉన్నాయి. ఇన్నాళ్ళు నా ఎదురుగా నిలబడాలంటేనే భయపడేవాళ్ళు ఈ రోజు నన్ను ఎదిరించే పరిస్థితికి వచ్చారు. మీరు మాట్లాడేది కార్తీక్ గురించేగా? ఎంతైనా అతను మీ బామ్మర్ది కదా. కావచ్చు, అతనికి కంపెనీలో వాటా ఉన్నా సరే నన్ను ఎప్పుడు బాసులని చూసేవాడు, అలాగే గౌరవించేవాడు. కానీ ఈరోజు అతని మాటల్లో తేడా వచ్చింది. అది ఫ్యూచర్లో ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. కంపెనీ క్లోజ్ అయ్యే పరిస్థితి కూడా తీసుకురావచ్చు. అలా జరిగితే అంతకంటే అవమానం మరొకటి ఉండదు. ఓటమిని అంగీకరించటం, ఓడిపోయి బతకటం నా వల్ల కాదు. అలాంటి పరిస్థితి వస్తే అంతకంటే చావటమేనయ్యో. పొరపాటు చేశాను. అశోక్ గడ్ ఆస్తి కోసం కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ రోజే వాడి వాటా వాడికి ఇచ్చేసుంటే పోయేది. ఈరోజు పరిస్థితి ఎంత దూరం వచ్చేది కాదు. ఫ్యూచర్ని ఆలోచించకుండా తప్పు చేశాను. చూడండి, ఎప్పుడు ఒకేలాగా సాగితే అది కాలం అవ్వదు. ఎప్పుడు ఒకేలాగా ప్రవహిస్తే అది నది అవ్వదు. సముద్రానికి ఆటుపోటులు, మనిషి జీవితానికి ఎదురు దెబ్బలు చాలా సహజం. కెరటాలకి పడటమే కాదు, లేవటం కూడా తెలుసు. మీరు కెరటం లాంటి వాళ్ళు. ఖచ్చితంగా లేస్తారు, గెలుస్తారు. భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. పదండి వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వెళ్తాను. మిమ్మల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్దామని వచ్చాను. ఇక్కడ వదిలేసి వెళ్దామని కాదు. వెళ్దాం పదండి. ఇంకేం ఆలోచించకండి ప్లీజ్. వెళ్దాం పదండి. ఏరా, ఫోన్ కలిసిందా? లేదమ్మా, స్విచ్ ఆఫ్ లోనే ఉంది. ఏంట్రా వీడి పరిస్థితి? టెన్షన్ పడతారన్న ఆలోచన కూడా లేనట్టుంది వీడికి. నందు, ఒకవేళ దుర్గ వాళ్ళింటికి వెళ్ళుంటాడేమో. ఫోన్ చేయకపోయావా? పార్దు ఫోన్ కలవట్లేదని దుర్గే నాకు ఫోన్ చేసింది. ఈ ఊర్లో ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? నువ్వెక్కడికి? మిమ్మల్ని లోపల వదిలిపెట్టి వెళ్దామని. నేనున్న చిన్నపిల్లన్నా దగ్గరుండి వదిలిపెట్టడానికి. ఏం తప్పిపోలే, నువ్వెళ్ళు వెళ్ళు. ఏదో అమెరికా పర్యటన నుంచి తిరిగి వస్తున్న వాడిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తున్నట్టు ఈ వెయిటింగ్ ఏంటి? లోపలికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళావురా నువ్వు?
ఆఫీస్లో ఉన్నారా ఆంటీ? ఏరా బుద్ధుందా నీకు? ఒక్క ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఇక్కడ ఎంత టెన్షన్ పడుతున్నావో తెలుసా? ఎందుకురా టెన్షన్? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు, ఎక్కడున్నావో తెలీదు. మరి టెన్షన్ లేకుండా ఎలా ఉంటుందిరా? ప్రతి చిన్న సమస్యకి భయపడి చచ్చిపోవడానికి నేనేం వీళ్ళ పిరుకోండి కాదు. ఆస్తి పోయిన ధైర్యం మిగిలే ఉంది. పోగొట్టుకున్నానే తప్ప ఓడిపోలా, ఓడిపోను కూడా.